హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అక్క ఎక్కడికి వెళ్ళింది అని అనుకుంటున్నారు కదా. నేను గోవాకి అయితే వచ్చాను ఫ్రెండ్స్. గోవా అంటే చాలామందికి నెగిటివ్ ఆలోచన అనేది ఉంటుంది. ఇది కంపెనీ ట్రిప్ నుంచి మేము రావడం జరిగింది. ఈ కంపెనీలో ఉండే రూల్స్ ఎలా ఉంటాయి, అసలు మనం ఎలా ఉండాలి, ఇదంతా కూడా సార్ వాళ్ళు సిస్టమేటిక్గా ఉండడం అయితే జరుగుతుంది. ఒక ఎగ్జాంపుల్ మీ అందరికీ నేను చెప్తాను. ఇక్కడ భార్యాభర్తలు ఈ బిజినెస్లో ఉండి ఈ ట్రిప్ కాలిపోయి ఇక్కడికి వచ్చినా కూడా వాళ్ళకి సపరేట్ రూమ్ అనేది ఇవ్వరు. ఎందుకంటే సార్ వాళ్ళు ఎంత స్ట్రిక్ట్గా ఉంటారు అంటే, ఎవరైతే టీముని తీసుకొస్తారో వాళ్ళ టీంతో పాటు మేడం వాళ్ళు కూడా ఖచ్చితంగా అదే రూమ్లో ఉండాలన్నమాట. సార్ వాళ్ళు ఎవరైతే జెంట్స్ని తీసుకొస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఆ రూమ్లో ఉండాలి. అంత సిస్టమేటిక్గా బాలి సార్ అయితే ప్రతి ఒక్కటి అంత సిస్టమేటిక్గా చేస్తూ ఉంటారనమాట. అలాగే ఇక్కడ ఏంటి అంటే మన ఫ్యామిలీ మనకు ఈ కాలంలో ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్స్ ఎవ్వరు కూడా లేరు. నేను ఈ విషయం మీ అందరికీ చాలా స్ట్రాంగ్గా చెప్తాను. ఎందుకంటే మన వాళ్ళలోనే చాలా స్వార్థాలు ఉండే మనుషులు కూడా చాలామంది ఉంటారు. కానీ బాలు సారు ఇక్కడ లేకున్నా నా ఫ్యామిలీ ఇక్కడికి వస్తుంది, వీళ్ళకి ఏదైతే కావాలో, వీళ్ళు ఎలాగైతే ఉండాలో ప్రతి ఒక్కటి తినడం కోసం మన కేరింగ్ కానీ, మన పైన చూయించే ప్రేమ కానీ ఇదంతా సారు మెయింటెనెన్స్లోనే తెలిసిపోతుంది అనమాట. అంత బాగా కేరింగ్గా చూసుకుంటారు. ఇక్కడికి మనం వచ్చిన తర్వాత మన లగేజ్ కూడా వాళ్ళే తీసుకొచ్చి రూమ్లో పెట్టడం, ఇదంతా చూస్తూ ఉంటే ఇంత మంచి బిజినెస్లో మనం ఉన్నామే, ఇంత మంచి బిజినెస్ని వీళ్ళందరూ మిస్ చేసుకుంటున్నారే అని నాకు అనిపిస్తూ ఉంటుందన్నమాట. మన లోపల ఏదైతే నెగిటివ్ ఆలోచన ఉంటుందో ఆ నెగిటివ్ ఆలోచన ఒక్కటే మనని ఆపుతూ ఉంటుంది. జీవితం అనేది చాలా చిన్నది ఫ్రెండ్స్. ఈ చిన్న జీవితాన్ని మీకు నచ్చినట్టుగా మీరు బ్రతకాలి అంటే డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆ డబ్బు లేకుండా మీరు ఏ పని కూడా చేయలేరు. అలాగే మన పిల్లల ఫ్యూచర్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సెక్యూరిటీ ఇన్కమ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆలోచించి డెసిషన్ అనేది తీసుకోండి. నాతో మీరు జర్నీ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. నేను బిజినెస్ ఎలా చేయాలి అనేది మీ అందరికీ చెప్తాను. ఒక్క రూపాయి పెట్టుబడి అనేది లేదు. మీరు మీ ఇంట్లో ప్రోడక్ట్స్ వాడుకుంటూ మీకు తెలిసిన వాళ్ళకు చెప్పడమే అనమాట. ఇది క్లియర్గా తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి. బాయ్.